శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ ఉపవాస ఉజ్జీవ కూడికలకు 3వ దినం ఉదయకాల సమయంలో కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు. నీ ప్రాంతానికి ఆహ్వానించినటువంటి దైవజనరాలు సుసన్న సిస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరుడు బ్రదర్ కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగం చదువుకుందాం. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి జకర్యా గ్రంథం 3వ అధ్యాయము, జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనాన్ని 8వ వచనం చదువుకుందాం. 7వ వచనం చివరి లైన్ చదువుకుందాం. నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు, మరియు ఇక్కడ నిలువబడు వారికి కలుగునట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము మీకిత్తును. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడిన లేఖన భాగంలో దేవుడు మనతో మాట్లాడుతున్న అమూల్యమైన శ్రేష్టమైన మాట ఏమిటంటే, నా సన్నిధిని నిలుచు భాగ్యము నేను మీకు ఇస్తున్నాను. మన జీవితంలో దేవుడు విలువైనది ఇచ్చాడు, శ్రేష్టమైనది ఇచ్చాడు. అదేమిటంటే ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం. దీన్ని మనం ఎప్పుడు కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చే ఈ యొక్క విలువైన సన్నిధి. లోకంలో 2 రకములైనటువంటి స్థలాలు ఉన్నాయి. ఒకటి దేవుని స్థలము, 2 సాతాను స్థలం. దేవుని సన్నిధి ఉంది, సాతాను యొక్క సన్నిధి కూడా ఉంది. ఈ రెండిటిలో నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది ఈ వాక్యం అయ్యే లోపు నీకు నా దేవుడు బయలుపరచునుగాక. ఆమేన్. చూడండి, మనం దేవుని వాక్యంలో చూస్తున్నాము. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు జకర్యా ద్వారా. నా సన్నిధిలో నిలుచు భాగ్యము నేను మీకు ఇస్తున్నాను. దేవుని సన్నిధిలో నిలబడిన దైవజనుడు ఎందరో ఉన్నారు, పడిపోయిన వ్యక్తులు ఎందరో ఉన్నారు. నిలుచున్నామని వారు పడిపోయిన సంగతి కూడా తెలియని స్థితిలో చాలా మంది జీవిస్తున్నారు. కానీ దేవుడు నా సన్నిధిని నిలుచు భాగ్యం నేను మీకు ఇస్తున్నాను. మనం లోకంలో చూసినప్పుడు ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే సాక్షాత్తు దేవుని సన్నిధిలో ఉన్నాం. అలాగే లోకస్తులు కూడా వాళ్ళు కూడా ఒక సన్నిధిని అనుభవిస్తున్నారు. అది ఏ సన్నిధి అనంటే దయ్యముల యొక్క సన్నిధిని అనుభవిస్తున్నారు. ఎట్లా అనంటే దాని వివరంగా మీకు తెలియజేస్తాను. లోకస్తులు వారి దేవుణ్ణి తీసుకొని ఊరేగింపు చేస్తూ, వారు సినిమా పాటలు పాడుతూ, రికార్డింగ్ డాన్సులు వేస్తూ, తినుచూ త్రాగుచూ వారు నాట్యం ఆడుతూ గంతులు వేస్తున్నారు. మనమైతే పరిశుద్ధమైన దేవుణ్ణి ఆరాధిస్తూ, పరిశుద్ధమైన దేవునిలో స్తుతిస్తూ ఆరాధిస్తూ, పరిశుద్ధమైన జయ జీవితమును చేయొచ్చు, ప్రభువు కొరకు కన్నీరు విడుచుచు మన ఆత్మను ప్రాణమును శుద్ధి చేసుకొనుచున్నాం. అపవిత్రతను కడిగి వేసుకుంటున్నాం, పాపమును కడిగి వేసుకుంటున్నాం, దుష్టత్వాన్ని తొలగించుకుంటున్నాం, మనలో ఉన్న అబద్ధపు అలవాట్లు తొలగించుకుంటున్నాం. ప్రతి నీచ ప్రవర్తన ఆయన సన్నిధిలో మనము కడుగుతూ ఉన్నది ఆయన సన్నిధి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధి ఎంతో అమూల్యమైనది, విలువైనది. ఒకరోజు ఒక వ్యక్తి తన స్వగ్రామంలో మట్టి తీసుకొని చిన్న చిన్న బొమ్మలు చేసుకొని, ఆ బొమ్మలన్నీ కూడా దానికి రంగులు వేసుకొని, కీలు బొమ్మలు చేసుకొని, దానికి రంగులు వేసుకొని, పెయింట్లు వేసుకొని, వాటన్నిటిని కూడా బుట్టలో పెట్టుకొని బజార్కి వెళ్ళి, సంతకు వెళ్ళి వాటిని అమ్ముకుంటూ జీవనం చేస్తున్నాడు. అటువంటి వ్యక్తి జీవితంలో నిజమైన దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత, ఇదిగో నేను నిజమైన దేవుడిని అని ప్రత్యక్షమై మాట్లాడిన తర్వాత, తాను చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహారాధన సంబంధమైన వ్యాపారంను విడిచిపెట్టి దేవుడు తనతో మాట్లాడుతున్న ప్రతి మాట అనుసరించి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. ఎవరతను? అబ్రహాము.
అబ్రహాము దేవుని స్వరమునకు విధేయుడయ్యాడు, లోబడ్డాడు, దేవుని సన్నిధికి వణికాడు, దేవుని సన్నిధిని అనుభవించాడు. కనుక అబ్రహాముతో దేవుడు మాట్లాడి అతను నడిపిస్తూ కొనసాగిస్తూ ఉండగా అతని జీవితంలో జరిగిన చాలా సంఘటనలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఆది కాండము 24వ అధ్యాయము 40 వచనాన్ని చదువుకుందాం. ఆది కాండము 24వ అధ్యాయము 40 వాక్య భాగాన్ని చదువుకుందాం. నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవబడిన లేఖన భాగంలో ఈ యొక్క అబ్రహాము అంటున్నాడు, ఎలియాజరును పంపించినప్పుడు తన కుమారుడి వివాహం కొరకు, ఆ స్త్రీ నాతో రాదేమోనయ్యా, ఎందుకంటే నువ్వు రావడం లేదు, నీ కుమారుడు రావడం లేదు అని ఈ సిచ్యువేషన్ అంతా, ఈ సంభవం అంతా మీకు తెలుసు. దాని లోతుల్లోకి నేను వెళ్ళడం లేదు, కానీ నేను తీసుకున్న అంశం ప్రకారం మీకు తెలియచేయాలనే విషయం తెలియజేస్తాను. అక్కడ అంటున్నాడు, నువ్వు వెళ్ళు, ఎవని సన్నిధిలో, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణమును సఫలము చేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అర్థం ఏమిటంటే, తను ఎవరి సన్నిధిలో నిలబడ్డాడో అడ్రస్ చెప్తున్నాడు, ఎక్కడ నిలబడ్డాడో ఆ స్థలం చెప్తున్నాడు, ఎవరిని సేవిస్తున్నాడో ఆ దేవుని పేరు చెప్తున్నాడు, ఆ దేవుడు చేసే కార్యాలు తెలియజేస్తున్నాడు. ఈ రోజున నీ దేవుడు ఎక్కడున్నాడు నువ్వు చెప్పగలవా? ఈ రోజు నీ దేవుడిని చేయగలిగిన కార్యాలు చెప్పగలవా? ఈ రోజు నీ దేవుడు నీకు తన దూతను పంపి చేయగలిగిన కార్యాలు చెప్పగలవా? ఇదిగో ఇక్కడ అబ్రహాము అంటున్నాడు, ఎవరిని సన్నిధిలో నేను జీవిస్తున్నానో, ఎవరు నిన్ను ఆరాధిస్తున్నానో, ఎవరు నిన్ను సేవిస్తున్నానో, ఎవరు నాతో కూడా వచ్చి ఇంతవరకు నన్ను బలపరిచి ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నా స్థితిగతులను బాగు చేసి నా కుటుంబంలో అద్భుతాలు చేశాడో ఆ దేవుడు తన దూతను నీకు ముందుగా పంపుతున్నాడు. నువ్వు వెళ్ళు, నీ కార్యం సఫలమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. తాను నిలుచున్న స్థలం, ఎవరిని ఆరాధిస్తున్నాడంట? యెహోవా. ఎవరిని ఆరాధిస్తున్నాడు? ఆ దేవుని పేరేంటి? యెహోవా. యెహోవాను నేను ఆరాధిస్తున్నాను. యావే నేను ఆరాధిస్తున్న దేవుడు. ఆయన ఉన్నవాడు, అనువాడు, ఆయన సైన్యములకు అధిపతి, ఆయన పరాక్రమ గల బలాఢ్యుడు, ఆయన న్యాయాధిపతి, ఆయన అద్భుతాలు చేయగలిగిన వాడు, ఆయన సృష్టికర్త. నీ జీవితంలో ఏమైనా చేయగలిగిన వాడు. చూడకయే నమ్మాడు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మాడు. ఏ ఆధారము లేనప్పుడు, మనకిప్పుడు ఎన్ని ఆధారాలు ఉన్నాయో, వాక్య ప్రమాణాలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి, కానీ ఏ నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడు, విశ్వసించాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆ దేవుడు చేసే కార్యముల గురించి చెప్తున్నాడు. నువ్వు వెళ్ళు, ఇదిగో ఆ దేవుడు తన సన్నిధిని నీతో కూడా పంపుచున్నాడు. తన దూతను పంపుచున్నాడు. నీకు ముందుగా తన దూతను పంపుచున్నాడు. ప్రభు అంటున్నాడు, నేను నీతో కూడా వచ్చుచున్నాను. కొన్నిసార్లు ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, నీ మార్గమును వారు సరళము చేసేదారు. నా దూతను నీతో కూడా పంపుచున్నాను, వారు తన చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకొందురు, నీ పాదములకు రాయి తగలకుండా. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామండి, ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. నిజంగా ఇటు దేవుణ్ణి కలిగి ఉన్నాం, మనము ధన్యులం. నా మటుకు నేను ధన్యుడను. ఎందుకంటే నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ఈరోజు ప్రభు సాక్షిగా ఉన్నాను. పుట్టుకతో నేను చెవిటివాడను, నాకు పుట్టుకతోనే చెవుడు, వినబడేది కాదు. నన్ను ఇప్పటికీ కూడా చెవిటివాడు అంటారు. కానీ ఈ రోజున
ప్రభు నిన్ను సేవించగలుగుతున్నాను, స్తుతించగలుగుతున్నాను, ఆయన సేవ చేయగలుగుతున్నానంటే ముందు నాకు అన్న అక్కరను ఆయన తీర్చాడు. ఆ దేవుడు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. మా కుటుంబంలో అందరి జీవితాల్లో దేవుడు ఘనమైన కార్యాలు చేశాడు. హల్లెలూయా. అందుకే ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, ఇదిగో ఈ రోజున నీవు ప్రభువుని ఆరాధిస్తున్న నీవు చెప్పగలవ ధైర్యముగా గుండె మీద చేవేసుకొని, నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నా కార్యాన్ని సఫలం చేస్తాడు, నేను ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నాను, నేను ఆయన సన్నిధిలో జీవించుచున్నాను కనుక ఆయన నా పక్షం ముందుండి నా కార్యములు సఫలము చేయగలను చెప్పగలిగితే నువ్వు నిజముగా ధన్యుడవు, ధన్యురాలివి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు నీకు ఇచ్చే విలువైనటువంటి శ్రేష్టమైనది తెలుసిన, ఆయన సన్నిధితో నిన్ను కప్పి ఉంచాడు, ఆయన సన్నిధి రెక్కల క్రింద నిన్ను దాచి ఉంచాడు, ఆయన సన్నిధి అపరిమితముగా నీతో ఉంది. నీవు దాన్ని గుర్తించలేకపోతున్నావు, నీవు దాన్ని గ్రహించలేకపోతున్నావు. దేవుడు నాతో ఉన్నాడు, నేను ఈ పని చేయకూడదు, దేవుడు నాతో ఉన్నాడు, నేను ఈ స్థలం ముందు నిలవకూడదు, దేవుడు నాతో ఉన్నాడు, నేను దీన్ని చూడకూడదు, దేవుడు నా పక్షమందున్నాడు అని నీవు ధైర్యము తెచ్చుకొని విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగలేక మనుషుల వైపు చూచి నువ్వు దిగజారిపోతున్నంత కాలం దేవుని శక్తిని నువ్వు అనుభవించలేవు. కనుక ఈరోజు నీవు దేవుని సన్నిధిలో సరిగా నిలబడు. ప్రభు అంటున్నాడు, నరపుత్రుడా, నరపుత్రుడా, నీవు చక్కగా నిలువుము, నేను నీతో మాట్లాడేదను. నా దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ప్రభు సన్నిధిలో చక్కగా నిలబడగలవా? ఇక్కడ అబ్రహాం అంటున్నాడు, ఎవని సన్నిధిలో నేను నిలబడ్డానో ఆ దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిలబడిన వారి జీవితాలు ఒక్కొక్కటిగా మనం పరిశీలించేద్దాం. దేవుడు వారి జీవితంలో ఎలాంటి కార్యాలు చేశాడు, వారిని ఎలా వాడుకున్నాడు, దేవుని సన్నిధిని వారు ఎలా కాపాడుకోగలిగారు, దేవుని సన్నిధిని బట్టి వారు ఎలాంటి శూర కార్యాలు, గొప్ప కార్యాలు, మహత్తరమైన కార్యాలు, ఘనమైన కార్యాలు చేసి చూపించారో లోకానికి మనం దేవుని వాక్యాలను చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోంచి రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము మొదటి వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. దేవునికి స్తోత్రం. ఎవరితోనూ? ఈయన ఒక సామాన్యమైనటువంటి కుగ్రామములో, పెద్దగా గుర్తింపు లేనటువంటి గ్రామములో జన్మించిన వ్యక్తి. కానీ ఇతడు మారుమూల ప్రాంతములో ఉన్నవాడే కానీ ఇతరులో ఉన్న శక్తి అపరిమితమైనది. దైవికమైన శక్తిని తన శరీరం అంతా అనుదినము అనుభవిస్తున్నవాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని శక్తిని ఆదివారం మాత్రమే ఒక గంట అనుభవించి వెళ్ళిపోతావు. కొంతమందికి అది కూడా ఉండదు. ఆరాధనలో చప్పట్లు కొట్టమంటే అప్పచ్చలు కొడుతుంటారు, చప్పట్లు కొట్టరు. మళ్ళీ పైపెచ్చు పాటలు పాడతారు. కానీ నీ జీవితంలో నీ పూర్ణ ఫలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ ఫలముతో నీ దేవుని ఏం చేయాలి? ప్రేమించి ఆరాధించాలి. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే శక్తి కొలది పాడతావు, శక్తి కొలది ఆరాధిస్తావు, శక్తి కొలది దేవుని స్తుతిస్తావు. దేవుని చేసిన కార్యాలను తలంచుకొని 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 కన్నీరు విడవకుండా నీవు ఉండలేవు. కన్నీరు విడవకుండా నువ్వు ఉండలేవు. ఆయన పాదాలు తడపకుండా నీ పయనం సాగదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఏలియా అంటున్నాడు, ఎవని సన్నిధిలో నిలబడ్డాడా, పడిపోయాడా, కూర్చున్నాడా, సతికిల పడ్డాడా? ఈరోజు నువ్వు నిలబడి ఉన్నావా దేవుని సన్నిధిలో? ఒక పిల్లోడినంట వాళ్ళ అమ్మ గద్దించిందంట, కూర్చోరా కూర్చో అంటే వాడు ఎంతసేపు కూర్చోవట్లేదు. వాళ్ళ నాన్న వచ్చి రేయ్ కూర్చో అన్నాడంట. కూర్చున్నాడంట. కూర్చున్న తర్వాత నెమ్మదిగా మమ్మీతో అంటున్నాడంట,
డాడీ కూర్చోమంటే నేను కూర్చున్నాను కానీ లోపల నిలబడే ఉన్నాను అన్నాడంట. అర్థమైంది మీకు? కూర్చోమంటే కూర్చున్నాను, ఫిజికల్గా కూర్చున్నాను, కానీ లోపల నేను కూర్చోలేదు, నిలబడే ఉన్నాను, నా మనసు నిలబడే ఉంది అని అర్థం. ఈరోజు అనేక మంది దేవుని సన్నిధికి వస్తున్నారు, పాడుతున్నారు, స్తుతిస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు, దేవుని సన్నిధిలో కొనసాగుతున్నారు, కానీ నిజంగా దేవుని సన్నిధిని అనుభవించగలుగుతున్నారా? ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కడవరి దినాల్లో కనుమరుగైపోతున్నది, కంటికి కనిపించకుండా తొలగిపోతున్నది. తెలిసిన నిజమైన దేవుని సన్నిధిని అనుభవించే బిడ్డలు లేరు. నిజంగా దేవుని సన్నిధిని తమ మనస్సులో మోసుకొని వెళ్ళేవారు లేరు. నిబంధన మనస్సును భుజముల మీద పెట్టుకొని ముందుకు వెళ్ళేవారు లేరు. పైపైన భక్తి, పైపైన ఆచారాలు, పైపైన వాటినే అనుభవిస్తూ సాగుతున్నారు. నిజముగా నీ జీవితంలో దేవుని సన్నిధిని అనుభవించగలుగుతున్నావా? ఏలియా అంటున్నాడు, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవము, ఇశ్రాయేలు దేవుడని యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటన చేస్తున్నాను. ఎవరు ఎదురు నిలబడ్డాడు? అహాబు రాజు ముందు నిలబడ్డాడు. ఒక మాట చెప్పున, నిజంగా దేవుని సన్నిధిని అనుభవించేవారు ఏ వ్యక్తికి భయపడరు, ఎవరికి భయపడరు, ప్రాణాలు సైతం తెగించి ప్రభు కొరకు నిలబడతారు. హల్లెలూయా. దేవునికి భయపడేవాడు మనుషులకు ఎవ్వనికి భయపడడు, కానీ మనుషులకు భయపడేవాడు దేవునికి భయపడలేడు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. కనుక మనము చూడండి, దేవుడు ఏది చెప్పమన్నాడో, ఏది తన నోట ఉంచాడో, ఏది తనను బలవంతం చేస్తుందో, ఏది తన నోటి నుంచి, తన హృదయంలో ఉంచి, ఆత్మలో ఉంచి బయటకు వాక్కు ప్రత్యక్షం అవుతుందో దాన్ని దాచి ఉంచలేకపోయాడు. ఇర్మియా కూడా అంటాడు, నేను దాన్ని దాచి ఉంచలేకపోయాను, అది నా ఎముకలలో మండుచు ఉంది. దేవునికి స్తోత్రం. నా ఎముకలలో అది మండుచు ఉంది, నన్ను దేవుని సన్నిధి బలవంతం చేస్తుంది అంటాడు. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పునండి, నిజంగా మీరు దేవుని సన్నిధిలో నిలబడిన వారైతే మీ నోటి మాట దేవుడు ఎక్కడ ఉన్నా దాన్ని కనపరుస్తాడు. హల్లెలూయా. మీరు నిలిచి ఒక మాట సెలవిస్తే, మీరు నిలబడి ఒక మాట మాట్లాడితే, మీరు ప్రార్థన చేస్తూ ఒక మాట చెప్తే, మీరు ఒక స్థలం ముందు నిలిచి ఈ మాట ప్రకారం జరుగుతుంది అని చెప్తే, అది ఖచ్చితంగా 100% దేవుడు దాన్ని జరిగిస్తాడు. ఈరోజు చాలా మంది క్రైస్తవులలో వారి ఇంట్లో ఉన్న పిల్లలు వారి మాట వినరు. నా మాట వినరండి. నీ ఇంట్లో ఉన్న కుక్క కూడా నీ మాట వినదు. కూర్చోమండి కూర్చోదు, అది నిలబడే ఉంటుంది. బయటకు వెళ్ళంటే లోపలికి వస్తుంది, రివర్స్ చేస్తూ ఉంటుంది. కారణం ఏమని తెలుసునా? నీ గుండెలలో నువ్వు దేవుని సన్నిధిని మోసుకుని వెళ్ళే వ్యక్తిగా ఉండాలి. నీ మనస్సులో దేవుని సన్నిధిని మోసుకుని వెళ్ళే వ్యక్తిగా ఉండాలి. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని బలమైన సన్నిధి ఆవరించి ఉంటుంది. ఎక్కడ దేవుడు ఉంటాడో ఆ స్థలములో దుష్ట శక్తులు నిలబడలేవు, దురాత్మలు నిలబడలేవు. నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలబడలేడు. కారణం ఏంటి తెలుసునా? నేను నీతో కూడా వస్తున్నాను. యెహోషువా, భయపడకు, భయపడకు. మనుషులను చూసి భయపడకు, రాజ్యాలను చూసి భయపడకు, ఎదురవుతున్న ఉపద్రవాలు చూసి భయపడకు, పరిస్థితులను చూసి భయపడవద్దు. నేను నీతో కూడా మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉన్నాను. మోషే మాటను ప్రజలు గణపరిచినట్లు నీ మాట నేను గణపరిచినట్లుగా చేస్తాను. నీవు నా సన్నిధిలో నిలబడు, నీవు నా సన్నిధిలో నిలబడు. దేవుడు ప్రతి వ్యక్తితో చెప్తున్న మాట ఇదే, నా సన్నిధిలో నిలబడు. అబ్రహాంతో కూడా దేవుడు చెప్తున్నాడు, నా సన్నిధిలో నువ్వు నిందారహితుడవై నిలిచి ఉండు. నా ఎదుట నువ్వు నిందారహితుడవై నా సన్నిధిలో నువ్వు నిలిచి ఉండు. దేవుని సన్నిధి నువ్వు మోసుకుని వెళ్ళగలిగి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. నేనే నా సేవకుని మాటను రూఢీపరచువాడను, నా దూతల ఆలోచనను నెరవేర్చువాడను. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేనే నా దూతల ఆలోచనను జరిగిస్తాను, నేనే నా సేవకుని నోటి మాటను జరిగిస్తాను. ఈ రోజున మీరు అనుకోవచ్చు, అండి నేను దేవుని సేవకుడిని కాదు కదా అని. మీరు నూతన నిబంధనలకు వచ్చిన మీరందరూ కూడా ఏమని దేవుని వాక్యం సెలవిస్తుంటే, రాజులైన యాజక సమూహములో చేర్చబడ్డాం. రాజులైన యాజక సమూహంలోనికి చేర్చబడ్డాం. దేని కొరకు అనంటే, ఇదిగో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. ఆయన మీ కార్యములను, మీ ఎడల చేసిన కార్యములను మీరేం చేయాలి? దాచుకోక వాటిని ప్రచురించాలి. మీరు దేవుని మాటకు విధేయులైతే దేవుడు మీ మాటను ఘనపరుస్తాడు. దేవుని సన్నిధిలో మీరు దాచబడిన వారైతే, దేవునితో కూడా మీరు నడిచేవారైతే, దేవుని సన్నిధిని మీరు కాపాడుకునే వారైతే, దేవునితో మీరు అనుక్షణం ప్రతిక్షణం కనెక్ట్ అవుతున్న వారైతే, మీకు సిగ్నల్ ప్రభు దగ్గర నుంచి వస్తున్నట్లయితే మీరు పని చేస్తున్నట్లు దేవుని కొరకు. మనం ఎవరో తెలుసు ఈ నూతన నిబంధనలో, మనము సంచరించుచున్నటువంటి మందిరములము. హల్లెలూయా, హల్లెలూయా. మనము సంచరించుచున్న మందిరం, కదులుచు ఉన్న మందిరం, ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడుతున్నాం. చూడండి, మొబైల్ ఎంత ఖరీదైనదైనా, ఎంత కాస్ట్లీ మొబైల్ కొన్నా దానికి ఏముండాలి? ఛార్జింగ్ ఉండాలి. రెండవది, దానికంటే ముఖ్యమైనది ఏంటి? అది పైనున్నటువంటి శాటిలైట్తో కనెక్ట్ అవుతూ ఉండాలి, సిగ్నల్ వస్తూ పోతూ ఉండాలి. ఒకవేళ ఆ సిగ్నల్ కనుక లేకపోతే అవుట్ ఆఫ్ కవరేజ్ అని వస్తూ ఉంటుంది. కనుక నీ జీవితంలో కూడా దేవునితో నువ్వు అనుక్షణం సంధించగలుగుతున్నావా? దేవునితో నువ్వు మాట్లాడగలుగుతున్నావా? దేవుని నామమును స్మరించగలుగుతున్నావా? దేవునితో నువ్వు లీలమై ఆయనను సన్నిధిని నువ్వు మోసుకుని వెళ్ళగలుగుతున్నావా? నాకు తెలిసినంత వరకు కొన్ని విషయాలు చెప్తాను. కొంతమంది దైవజనులు మానక వారి నోట స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం అని చెప్తూ ఉంటారు. కొంతమంది యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం అంటుంటారు. కొంతమంది యేసు 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 అంటుంటారు. మరి కొంతమంది మానక నాన్ స్టాప్గా అన్య భాషలు మాట్లాడుతూ ఉంటారు. వారు తెలిసిన విధానంలో దేవుని సన్నిధిని వారు మోసుకొని వెళుతున్నారు. మరి కొంతమంది అనుక్షణం మానక కూన్రాగాలు తీస్తూ, పాడుతూ, స్తుతిస్తూ, దేవుని కార్యాలు తలపోసుకొనుచు దేవుని సన్నిధిని మోసుకొని వెళుతున్నారు. కొంతమంది ఎలా ఉన్నా తెలిసిన సచ్చిన శవాల్లాగా ఉన్నారు. అందులో సందేహమే లేదు. చప్పగా ఆత్మలో చల్లారిపోయి, వేడి లేకుండా, ఎలా లేకుండా, కొంతమంది వెచ్చగా ఉండరు, చల్లగా నులివెచ్చగా ఉంటారు. అటువంటి వారిని దేవుడు ఏం చేస్తానని మీకు తెలుసు. కనుక నీవు ఆత్మలో ఎప్పుడు కూడా మండుచూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, ఈగలు చూసారా? ఈగలు మీ అందరికీ తెలుసు కదా. ఈగలు అన్నిటి మీద వాళ్తాయి, ప్రతి దాని మీద వాళ్తాయి. కానీ వేడివేడిగా పొగలు కక్కుతున్న దాని మీద, సెగలు కక్కుతున్న దాని మీద ఈగలు వాళ్తాయా? వాళ్ళం. ఎందుకని? అది మండుతూ ఉంది కనుక. నీవు నిప్పులాగా కొరిమిలోంచి తీయబడిన నిప్పు వలె ఉంటే సాతానుడు నిన్ను దరిచేరలేడు, నిన్ను ముట్టలేడు, నీ కుటుంబాన్ని తాకలేడు, నీ జీవితంలో దేనిని వాడు చేయలేక చేతకాని వాడుగా కూర్చుంటాడు. కానీ నీవు కనుక బొగ్గులాగా మారితే, చల్లారిపోయిన వ్యక్తిగా ఉంటే నీ మీద పడి తొక్కుతూ ఉంటాడు. రాత్రులకు నిద్ర పట్టదు, పిచ్చి పిచ్చి కలలు, పీడ కలలు, ఏవేవో దుష్ట కలలు, ఎటు వెళ్ళినా కలిసి రాదు, ఎక్కడికి వెళ్ళినా ఇది జరగదు, ఇది అవ్వదు అనే మాటలు నీకు వినబడుతూ ఉంటాయి. నీలో ఒక అవిశ్వాసం గూడు కట్టుకొని చోటు చేసుకొని, ఇదిగో నాకు ముందే తెలుసు, నువ్వే అంటావు నాకు ముందే తెలుసు ఇది జరగదని,
నాకు ముందే తెలుసు ఇలా అవుతుందని, నాకు ముందే తెలుసు. ఎవరు చెప్పారు నీకు అవదని? సాతాను గాడు చెప్పాడు నీ చెవిలో. నువ్వు వాడి మాట వింటున్నావు కానీ విశ్వాసముతో నువ్వు చెప్పగలుగుతున్నావు ఇది జరుగుతుందని. విశ్వాసంతో నడవగలుగుతున్నావా? ప్రభు సన్నిధి నువ్వు మోసుకొని వెళ్ళగలిగితే దేవుడు నీ మాటను కనపరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకరోజు ఒక పాస్టర్ గారి వీధిలో వస్తున్నాడంట. వస్తా ఉంటే తెల్లబట్టలు వేసుకుని ఎవరే పాస్టర్ గారు వస్తున్నాడరా. కొంతమంది యవనస్తులందరూ కలిసి ఆట పట్టిద్దామన్న పాస్టర్ గారిని. అరే ఒక చిన్న డ్రామా వేద్దామని చెప్పి మాట్లాడుకుని, అరే నువ్వేం చేస్తావంటే ఇదిగో ఈ దారిలో సచ్చినట్టు యాక్షన్ చేయి, పడుకో, నేల మీద పడుకొని సచ్చినట్టు యాక్షన్ చేయి, పాస్టర్ గారు వస్తాడు ఇప్పుడు, మీరందరూ ఏడవంటారు, మనం అందరం కూడా ఏడుతాం. పాస్టర్ గారు వస్తాడు, వచ్చి ఏమైంది అని అడుగుతాడు. చచ్చిపోయాడు అయ్యా అని ఏడుతున్నామని చెప్తాం. ఆయన ఏం చేస్తాడు చూద్దాం అని పాస్టర్ గారితో ఒక ఆట ఆడుకోవాలని, దేవుని సన్నిధి కలిగిన దైవజనుడితో ఒక ఆట ఆడుకోవాలని వాళ్ళు వచ్చారు. పాస్టర్ గారు దారిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్నట్టుగానే డ్రామా అంతా సక్సెస్ అవుతా ఉంది. చనిపోయాడని చెప్తే వెంటనే పాస్టర్ గారు అన్నారు, ప్రభువా ఈ బిడ్డ చనిపోయాడు నిండు యవన వయస్సులో, ఈ బిడ్డ ఆత్మను నీ యొద్దకు చేర్చుకో తండ్రి, యేసు నామములో అడుగుతున్నామని ప్రార్థన చేసి వెళ్ళిపోయాడంట. అరే డ్రామా అయిపోయింది, లెగరా లెగరా లెగరా, పాస్టర్ గారు వెళ్ళిపోయి లెగరా అంటే లెగట్లా, నిజంగానే చచ్చిపోయాడు. కారణం ఏమి తెలుసునా? దేవుని సన్నిధిని మోసుకుని వెళ్ళే వారితో ఎవరైనా ఆటలు ఆడుకుంటే వారి జీవితాలు కాలిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన దేవుని సన్నిధిని మోసుకుని వెళ్ళేవారు ఉన్నారు కనుక ఇంకా లోకం క్షేమంగా ఉంది, ఇంకా దేవుని సన్నిధి ఉంది కనుక మన మధ్యలో దుష్ట కార్యములు ఇంకా పూర్తిగా పనిచేయడం లేదు. ఇదిగో ఒక దినము రాబోతుంది, ఆ దినము దేవుని సన్నిధి కొనిపోబడుతుంది, దేవుని ఆత్మ కొనిపోబడుతుంది. అప్పుడు దుష్టుడు ప్రత్యక్షమవుతాడు, తన కార్యాలు సాక్షాత్తు జరిగిస్తాడు. దేవుని వాక్యము రాయబడింది, ధర్మ విరోధ సంబంధమైన కార్యము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ వాని అడ్డగించున్నది మన మధ్య నుండి తీసివేయబడి వరకు మనం మాత్రమే. తీసివేయబడిన తర్వాత ఇక సాతాను కార్యాలను ఎవడు అడ్డుకోలేడు. హల్లెలూయా. దేవుడు అంటాడు, పెండ్లి కుమార్తెయు ఆత్మయు ఎక్కిరమ్ము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో మోసుకుని వెళుతున్న మాటను, వారి మాటను దేవుడు ఏం చేస్తున్నాడు? ఘనపరుస్తున్నాడు. ఏలియా మన వంటి మనుష్యుడే, కానీ అతడు ప్రార్థన చేయగా ఎన్ని సంవత్సరాలు వర్షం కురవలేదు? ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షము లేదు, మంచు లేదు. మరలా అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, అతడు ఆసక్తి కలిగి ప్రార్థన చేయగా దేవుడు ఏమిచ్చాడు? వర్షం ఇచ్చాడు. ఈ రోజున నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నిద్రపోతా ప్రార్థన చేస్తావు, సొల్లు కార్చుకుంటా ప్రార్థన చేస్తుంటావు, కునుకుపాట్లు పడతా ప్రార్థన చేస్తుంటావు. ఆ ప్రార్థన శాపం. మీకు తెలుసా? అబ్రహాము ప్రార్థన చేశాడు, కానీ సంధ్య వేళలో ప్రార్థన చేస్తున్నప్పుడు బలి అర్పించి దేని ఖండము దానికి ఎదురుగా పెట్టి గాఢ నిద్రపోయాడట. ఎవరు? సంధ్య వేళలో అబ్రహాం. సంధ్య వేళ అంటే సాయంకాల పూట, చల్లపూటప్పుడు పసిపిల్లలు కూడా మెలకుగా ఉంటారండి. కానీ ఆ సమయంలో అబ్రహాము నిద్రపోయినందువలన వెంటనే ఆ వాక్యంలో రాయబడింది, దాని కింద వచనం రాస్తున్నాడు, ఆకాశం నుండి దేవునికి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క ఖండం మీద నడవలసినది నడవకుండా వెళ్ళిపోయింది, దగించకుండా వెళ్ళిపోయింది. వెంటనే దేవుని వాక్కు ప్రత్యక్షమే అంటున్న మాట ఏమిటంటే, ఇదిగో నీవు ఈ విధంగా చేసినందువలన, నువ్వు ఖండించినందువలన జరిగిన కార్యం ఏమిటంటే అక్కడ తెలియజేస్తున్నా చూడండి. నీ జనము బానిసలుగా ఉంటారు అని తెలియజేశాడు దేవుడు అబ్రహాముతో. అబ్రహాము చేసినటువంటి ఈ కార్యము వలన వాళ్ళు
బానిసలుగా వెళ్ళిపోవలసి వచ్చింది. బానిసలుగా వాళ్ళు ఉండవలసి వచ్చింది. కారణం ఏమిటంటే అబ్రహాము అర్పించిన బలి దేవుడు అంగీకరించలేకపోవడానికి కారణం అబ్రహాము నిద్ర. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ దినాల్లో అనేక మంది ప్రార్థన చేస్తున్నారు, కానీ వారు ఎలా ప్రార్థన చేస్తున్నారంటే నిద్రపోతూ, లేకపోతే మనసు ఎక్కడో పెట్టుకొని. కానీ దేవుడు న్యాయాధిపతి అండి, ఎవరికైనా ఒకే రకంగా న్యాయం తీరుస్తాడు. ఇప్పుడు ఏలియా ఆసక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన విన్న దేవుడు, అదే ప్రార్థన నువ్వు ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు ఆలకించడు? ఆలకిస్తాడా లేదా? ఖచ్చితంగా ఆలకిస్తాడు. దేవుడు ప్రార్థన ఆలకించి నీకు జవాబిస్తాడు. నీవు దేవుని సన్నిధిని మోసుకుని వెళ్ళే వ్యక్తిగా ఉండాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి, అది కూడా ఆసక్తి కలిగి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ఆ కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. కనుక ఏలియా వలె మనం ప్రభు సన్నిధిలో నిలిచిన వారమై దేవుని సన్నిధిని అంతరంగమందును బాహ్యమందును, దేవుడు మనలో మనతో, నేను మీలో మీతో. చాలామంది దేవుని సన్నిధిని లోపల అనుభవిస్తున్నామండి అంటుంటారు, మరికొంతమంది బయట అనుభవిస్తున్నామని చెప్తూ ఉంటారు. కానీ వాస్తవమైన సంగతి ఏంటంటే దేవుడు నీతో ఉండాలి, నీలో ఉండాలి. నిన్ను చూసిన వారు ఏమని చెప్పాలంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అని చెప్పాలి. హల్లెలూయా. యోసేపును చూసినటువంటి వ్యక్తులు ఏమని చెప్పారంటే, ఏమని చెప్పారు? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, అతని చేతిలో ప్రతి కార్యము సఫలమవుతుంది అని చెప్పారు. అంటే బాహ్యంగా ఫిజికల్గా వారితో దేవుడు ఉన్నాడన్న సంగతి వారు గుర్తించారు. వారి కార్యములన్నీ కూడా సఫలమవుతూ ఉన్నాయి. ఇక్కడ అబ్రహాము కూడా అంటున్నాడు, నువ్వు వెళ్ళు, నా దేవుడు తన దూతను నీకు ముందుగా పంపుతాడు, నీ కార్యమును నీ ప్రయాణమును సఫలము చేస్తాడు. ఈ ఆత్మీయ యాత్రలో నీ జీవితాన్ని తుదముట్టు వరకు నువ్వు కొనసాగించాలంటే దేవుడు లేకుండా నువ్వు కొనసాగించలేవు, దేవుని సన్నిధి లేకుండా నువ్వు కొనసాగించలేవు, దేవుని తోడు లేకుండా నువ్వు కొనసాగించలేవు, దేవుని అభిషేకం లేకుండా నువ్వు కొనసాగించలేవు, దేవుని ఆత్మ నడిపింపు లేకుండా నువ్వు కొనసాగించలేవు. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నారో వారు దేవుని కుమారులు. హల్లెలూయా. ఈ రోజున నీలో దేవుని ఆత్మ బలంగా పనిచేయగలుగుతుందా? దేవుని ఆత్మ నీతో మాట్లాడగలుగుతుందా? దేవుడు నిన్ను దర్శించగలుగుతున్నాడా? దేవుని స్వరాన్ని నీవు వినగలుగుతున్నావా? దేవునితో నీకు సంబంధం ఉందా? సంబంధము లేకుండానే మేము కూడా దేవుని పిల్లలమని చెప్పుకునేవారు ఉన్నారు, చప్పట్లు కొట్టి సంకలు ఎగరేసేవారు ఉన్నారు, కానీ నిజంగా దేవుని సన్నిధిని నీ జీవితంలో అనుభవించగలుగుతున్నావా? పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడంటే ఇంకా పరిశుద్ధ జీవితం లేకుండా ప్రభువుని ఎలా చేరగలవు? కనుక నీ జీవితంలో నువ్వు నిలిచి ఉన్న స్థలం ఏదో గుర్తించి, నీవు నిలిచి ఉన్న స్థలం ఏదో గుర్తించి నీవు ఆ తండ్రిని ఏం చేయాలి? స్తుతించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకమంతయు దుష్టుని యందు ఉంది. లోకం ఎక్కడుంది? బైబిల్ క్లియర్గా చెప్తుంది, లోకమంతయు దుష్టుని యందున్నది అని రాయబడింది యోహాను పత్రికలో. మనమైతే ఆయన సన్నిధిలో ఉన్నాం. ఆయన సన్నిధిలో దేవుడు అంటున్నాడు, నా సన్నిధిని నిలుచు భాగ్యం నేను నీకు ఇస్తున్నాను. దీన్ని నువ్వేం చేయాలి? గట్టిగా పట్టుకొని దాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఒక్కసారి దేవుని సన్నిధి నీలోంచి వెళ్ళిపోయిందంటే నువ్వు జీరో, దేనికి పనికిరావు. దేవుని సన్నిధిని నీవు కాపాడుకుంటే నువ్వు హీరోవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సేవా జీవితంలో ఎన్నో పోరాటాలు సేవకులకు మాకు ఎన్నో పోరాటాలు ఉంటాయి. లోపట వెలుపట చాలా పోరాటాలు ఉంటాయి. అంతరంగమందును బాహ్యమందును ఎన్నో పోరాటాలు మేము చవి చూడాల్సి వస్తుంది. ఈ పోరాటాల మధ్యలో దేవుడు మాకు జయమిస్తున్నాడు. కారణం ఏమని తెలుసునా? ఆయన సన్నిధి మేము కాపాడుకున్నట్టుని బట్టి. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా దేవుని సన్నిధిని నువ్వు కాపాడుకొనగలిగితే దేవుడు నీకు అన్ని విషయాల్లో జయమిస్తాడు. ఒక్కసారి పాపము చేసి, ఒక్కసారి లోకాన్ని రుచి చూసి, ఒక్కసారి ఉన్నత స్థలములపై చూడరాని దృశ్యము చూసి
దేవుని సన్నిధిని పోగొట్టుకున్నటువంటి దావీదు అయ్యో బోరున విలపించి ఏడుస్తున్నాడు. నీ సన్నిధి నా యొద్ద నుండి తీసివేయకము, నేను పశుప్రాయుడు వంటి వాడనైతిని, మృగము వంటి వాడనైతిని, అయ్యో నన్ను మరలా జ్ఞాపకము చేసుకో అని మరలా 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 ఏడ్చి ఏడ్చి ఎంతగా ఏడ్చాడంటండి, తన పరుపు తేల్చునంతగా ఏడ్చాడంట. దావీదు జీవితంలో ఒకే ఒక్క పొరపాటు, ఒకే ఒక్క పాపం. ఈ ఆధ్యాత్మిక సంగ్రామంలో అనేక మంది పాపము చేత ఓడించబడుతూ ఉన్నారు. అదే పోరాటం యోసేపుకు వస్తే యోసేపు ఈ విజయాన్ని పొందాడు. ఈ పోరాటంలో దావీదు ఓడిపోయాడు. కానీ భయంకరంగా పశ్చాత్తాపడ్డాడు. దేవుడు అతిక్రమములు దాచిపెట్టేవాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనుక దేవుడు కృపతో జ్ఞాపకం చేసుకొని మరలా నిబంధన చేసి దావీదును దేవుడు ఉన్నత స్థలములపై నిలిపాడు. హల్లెలూయా. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే దావీదు కుమారుడా అని పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడంటే దావీదు హృదయం దేవునితో ఎంత కనెక్ట్ అయి ఉందో మీరు అర్థం చేసుకుంటే బాగుండి. ఈ పూట మీరు కూడా అటువంటి దేవుని సన్నిధిని బలముగా మోసుకొని వెళ్ళాలని కడవరి దినాల్లో కోరుతున్నాను. మీరు మీ ఇళ్లలోనికి వెళుతున్నప్పుడు, ఇంటి నుంచి బయటికి వస్తున్నప్పుడు మీరు దేవుని సన్నిధి మోసుకొని వెళ్ళాలి. మార్కెట్కి వెళుతున్నప్పుడు దేవుని సన్నిధి మోసుకొని వెళ్ళాలి. మీలో ఎంతమంది ఎముకలలో అగ్ని అనే పుస్తకాన్ని చదివారు? బెన్సన్ ఆ వ్యక్తి నైజీరియాకు సంబంధించిన వ్యక్తి. ఆయన దైవజనుడు బైబిల్ కాలేజీకి వెళ్ళి తర్పిదై చాలా అతని చరిత్ర చదివితే నిజంగా ఒకలాంటి రోషం మనలో, నాకు కూడా ఇటువంటి ఎముకలలో అగ్ని మండాలి అని కోరుకుంటారు. అటువంటి వ్యక్తి అతను ఆ దైవజనుడు విమానం దిగి షేక్ హ్యాండ్ ఇస్తే ఒక్కొక్కరికి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉండి, షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు తీసుకున్న వాళ్ళు కింద పడిపోతూ దొల్లుతున్నారు. పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడుతున్నారు. ఒక బలమైన అగ్ని జ్వాల అతని ద్వారా దేవుడు రగిలించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక మంది జీవితాల్లో మనం చూస్తున్నాం. దేవుని బలమైన సన్నిధిని మోసుకుని వెళ్ళేవారు, మరి కొంతమంది తాత్కాలికంగా మోసుకుని వెళ్ళేవారు, మరి కొంతమంది అప్పుడప్పుడు మోసుకుని వెళ్ళేవారు, మరి కొంతమంది ఎప్పుడో ఒక్కసారి దేవుని సన్నిధిని అనుభవించేవారు ఉన్నారు. అలా నీవు ఎప్పటికీ ఉండకూడదు. నీవు దేవుని సన్నిధిని మోసుకుని వెళుతుంటే, నువ్వు ఒక పాట పాడుతుంటే, లేదా నువ్వు వాయిద్యములు వాయిస్తూ ఉంటే, నువ్వు పరిచర్య చేస్తూ ఉంటే, నువ్వు దేవుని సన్నిధిలో వాక్యం చదువుతూ ఉంటే, నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే, ఎక్కడ శక్తులు అక్కడ గడగడలాడాలి. ఆమేన్. హల్లెలూయా. దావీదు సితారా వాయిస్తూ ఉంటే ఏం జరిగిందండి? సౌలులో ఉన్న దురాత్మ వెళ్ళిపోయింది. ప్రశాంతంగా కూర్చోగలిగాడు. కారణం ఏమని తెలుసునా? దేవుని సన్నిధిని మోసుకుని వెళ్ళేవాడు దావీదు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిని మోసుకుని వెళ్ళు. దేవుడు నీతో ఉంటాడు, నీ మాట కనపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు. మరొక మాట చదువుకుందామా? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని సన్నిధిని మోసుకుని దేవుని సన్నిధిని నిలిచిన వారి మాటను దేవుడు కనపరుస్తాడు. పౌలు గారు తన పత్రికలో తెలియజేస్తున్నటువంటి మాట, అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము 23, 22, 23 వచనం చదువుకుందాం. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకున్నాడని మిమ్మల్ని వేడుకొంచున్నాను. వాడికే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలుగదు. నేను ఎవని వాడనో చూసారా? కనెక్ట్ అవుతుందా ప్రతి మాట మీకు? అక్కడ అబ్రహాము, తర్వాత ఏలియా, ఇక్కడ నూతన నిబంధనలో పౌలు ఏమంటున్నాడు? ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యుద్ధ నిలిచి, పౌలా భయపడకు, నీవు
నీతో కూడా ఓడలో ప్రయాణమే పోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించినడు నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొని నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. హల్లెలూయా. పౌలు గారు అంటున్నాడు, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, గడిచిన రాత్రి ప్రార్థనలో ఉన్నాను, ఇప్పుడైనను అనే మాట ఎందుకు వాడాడంటే, నేను ముందే చెప్పానయ్యా మీకు, మనం బయలుదేరకుండా ఉండడం మంచిది, ఈ యొక్క వాడ బయలుదేరకుండా ఉండడం మంచిది అని ముందే చెప్పాను. చూడండి 10వ వచనం అంటున్నాడు, అప్పుడు పౌలు అయ్యలారా ఈ ప్రయాణము వలన సరుకులను ఓడలను మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టము కలుగునట్లు నాకు తోచుచున్నదని వారితో చెప్పాను. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, శతాధిపతి వాళ్ళందరూ వాళ్ళు చెప్పిన మాట నమ్మి వాడ నాయకుడు అంటాడు, వాతావరణం అనుకూలంగా ఉంది, చల్లని గాలి వస్తూ ఉంది, ఇబ్బంది ఏమీ లేదు, వెళ్ళిపోవచ్చు, ఎవరో వినవసరం, ఆయన మాట వినవసరం లేదు. చాలాసార్లు దైవజనుల మాటను కొట్టి పాడేస్తూ ఉంటారు విశ్వాసులు. దైవజనులు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి చెప్తారు. అటువంటి ప్రవచన ఆత్మ కలిగిన సేవకులు మీకున్నట్టు మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దగ్గరికి ఒక స్టోరీ వచ్చింది, ఒక జరిగిన చరిత్ర, మా సంఘంలో జరిగిన సంగతి చెప్తాను. ఎప్పటి నుంచో మందిరానికి వస్తున్నటువంటి ఒక విశ్వాసులు, వాళ్ళ కూతురికి వివాహం వయసు వచ్చింది, పెళ్లి చేయాలనుకున్నారు. నా దగ్గరికి వచ్చి చెప్పారు, అయ్యగారు పలానా వ్యక్తితో పెళ్లి చేయాలనుకుంటున్నాము, ప్రార్థన చేసి చెప్పమన్నారు. నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఆ అబ్బాయి నేను చూడలేదు, వాళ్ళ మేనమావేనంట, నేనైతే చూడలేదు. కానీ ప్రార్థనలో దేవుడు నాతో స్పష్టంగా చెప్పిన ఒకే ఒక మాట, ఆ వివాహం వద్దు అని చెప్పమన్నాడు. అంతే, దట్స్ ఆల్, అయిపోయింది. నేను అదే మాట, దేవుడు ఆ పెళ్లి చేయొద్దు అంటున్నాడమ్మా అని చెప్పాను. ఆమె అంటది, విశ్వాసి, మందిరానికి వస్తా ఉంది, యవనస్తురాలు, అన్నయ్య దేవుడు వద్దు అని చెప్పాడు అంటున్నా, మా మేనమామే కదా, ఒకవేళ ఆయన అలాంటి అలవాట్లు ఉన్నా నేను మార్చుకుంటాగా ప్రార్థన ద్వారా, ఏం చేస్తాంట, ప్రార్థన ద్వారా మార్చుకుంటాలే అని అంది. అమ్మ దేవుడు వద్దని చెప్పాడు, నీ ఇష్టం. వాళ్ళ అమ్మ కూడా చెప్పాను, దేవుడు వద్దు అంటున్నాడు, అమ్మ ఇష్టం అని. వెళ్ళిపోయారు, మందిరం మానేశారు. పాస్టర్ గారు చెప్తాడు, పెళ్లి చేయకపోతే ఎట్లాగా, మేనమావ కదా, వాళ్ళు కూడా బలవంతం చేస్తున్నారు, చేసేసారు, అయిపోయింది. 6 నెలలు గడిచిందండి. 6 నెలలు గడిచిన తర్వాత ఆ పిల్ల వాళ్ళమ్మ లబో దిబో మొత్తుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చేసారు మందిరంలోకి. ఇంకేమైనా జరగకూడని సంఘటన జరిగిపోయిందేమో అనుకున్నా నేను. పరిగెత్తుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చి, అయ్యా మమ్మల్ని క్షమించండి, అయ్యా మమ్మల్ని క్షమించండి, అయ్యా మమ్మల్ని క్షమించమని అడుగుతుంది. ఏమైందమ్మా? మేము మాట వినలేదయ్యా, నా కూతురు జీవితం కాలిపోయింది. బాగానే ఉంది కదమ్మా, కిరోసిన్ పోసుకుందయ్యా, జస్ట్ నిప్పంటించుకునే సమయానికి నేను వెళ్ళి ఆ బట్టలన్నీ మార్చి తీసుకొచ్చాను, ఇదిగో అయ్యా బట్టలు. నేను ఒక గంట లేటుగా వెళ్ళినట్టయితే నా కూతురు దగ్గరికి, నా కూతురు శవమై ఈరోజు ఉండేది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు చెప్పింది తెలుసా? అనేక మంది దైవజనులు చెప్పిన మాట త్రోసిపుచ్చేసి, ఒకవేళ అఫ్కోర్స్ మీకు నిజమైన దేవుని ఆత్మ నడిపింపు లేని సేవకుల మాట మీరు వినకపోయినా పర్వాలేదు, కానీ నిజమైన దేవుని ఆత్మ నడిపింపగలని సేవకుల మాట మీరు గ్రహించి వారికి లోపడి మీరు చేయగలిగితే అది మీకు ఆశీర్వాదం. హల్లెలూయా. అది మీకు ఎంతో దీవెన. అటువంటి సేవకులను మీరు కలిగి ఉండడం మీకు గొప్ప భాగ్యం. ఈ రోజుల్లో అటువంటి సేవకులు చాలా కనుమరుగైపోతున్నారు, దేవుని సన్నిధి మోసుకుని వెళ్ళేవారు. పౌలు అంటాడు, నాకు తోచుచున్నదయ్యా, నా మాట వినండి అంటే, వారు తమ ఆలోచన కూడదని వారు తలంచి లంగరెత్తి క్రేతు దగ్గరికి చేరుకుని వాడు నడిపించారు. ఉరకలోను అను పెనుగాలికి వాళ్ళు కొట్టుకుని పోయారు, చీకట్లో పడిపోయారు. ఆ వాక్యం అంతా మీరు చదువుకున్నట్టయితే మిక్కిలి భయంకరమైనటువంటి స్థలములు వాడు పడిపోయారు. కొన్ని దినములు సూర్యుని వెలుగను, చంద్రుని వెలుగను, ఆకాశ నక్షత్రములు వెలుగను చూడక భయంకరమైన కారు చీకటిలో ఉన్నారు. అసలు వారు ఎక్కడున్నారో కూడా వారికి తెలియని స్థితిలో ఉన్నారు.
కారు చీకటిలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారో కూడా గుర్తించలేని స్థలంలో ఉన్నారు. ఖచ్చితంగా బైబిల్లో అలాగే రాయబడింది. మీరు చదువుకున్న అధ్యాయం 27 అధ్యాయం అంతా కూడా. అటువంటి గాఢాంధకరమైన గమ్యము ఎరుగని, ఎటువంటి డోర్ ఓపెన్ కానటువంటి, నిరీక్షణ లేనటువంటి చీకటిలో ఉన్న వారి జీవితాల్లో పౌలు ప్రార్థన చేస్తున్నాడు. దైవజనుడు ప్రార్థన చేస్తే ఉండి దేవుడు మాట్లాడాడు. అంటున్నాడు, మీలో ఎవని ప్రాణమునకు ఏ హాని జరగదు. హల్లెలూయా. కారణం ఏంటో చెప్పనా? పౌలు దేవుని సన్నిధిని మోసుకొని వెళుతున్నాడు గనుక, పౌలుతో దేవుడు ఉన్నాడు గనుక, పౌలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు గనుక, దేవుని ఆత్మ అతనితో ఉన్నది గనుక తనతో ఉన్నవారు క్షేమముగా ఉన్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ రోజున దేవుని సన్నిధిని మోసుకుని వెళ్ళే పౌలు లాంటి దైవజనులతో మీరుంటే వారిని బట్టి మీ ప్రాణములకు ఏ హాని జరగదు. పౌలు దేవుని సన్నిధిని మోసుకుని వెళ్ళేవాడు, దేవుని సన్నిధిలో జీవించేవాడు, దేవుని ఆరాధించేవాడు గనుక ఆ గొప్ప దైవజనుని బట్టి వాడలో ఉన్న వారందరూ కూడా ఏమయ్యారు? కాపాడబడ్డారు. వాడలో ఉన్న వారందరూ ఏమయ్యారు? కాపాడబడ్డారు, భద్రపరచబడ్డారు. కనుక నీవు ప్రార్థన చేసే వ్యక్తివైతే ఈ మాట గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుని సన్నిధిని మోసుకుని వెళ్ళే వ్యక్తివైతే, నీవు నిజంగా దేవుని సన్నిధిలో అనుక్షణం దేవునితో మాట్లాడుతూ ప్రార్థనలో ఎదుగుచు పాపమును, దుర్నీతిని అసహించుకొని ద్వేషించి ప్రభు కొరకు ఒక పరిశుద్ధమైన జయ జీవితం చేయగల వ్యక్తివైతే నిన్ను బట్టి నీ ఇంటి వారు రక్షించబడతారు. నిన్ను బట్టి నీ ఇంటి వారు రక్షణ ఓడలోనికి వస్తారు. నిన్ను బట్టి నీ ఇంటి వారు, నీ చుట్టుపక్కల వారు నిన్ను బట్టి కేవలం నీ చెంగు పట్టుకొని 10 మంది ఎక్కడికి వస్తారంట? ఆయన పరిశుద్ధ ఆలయంలోనికి వస్తారు. ఈ రోజున నిన్ను బట్టి దేవుని నామం దూషించబడుతుందా? కనపరచబడుతుందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు జీవిత చరిత్రలో కూడా మనం ఒక సంఘటన చూస్తాం. 6వ అధ్యాయము 20వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం. వీరందరూ కూడా దేవుని సన్నిధిని మోసుకుని వెళ్ళేవారు. దుఃఖస్వరముతో రాజు అంటున్నాడు, దానియేలుని పిలిచి ఆ మాట అండర్లైన్ చేసుకోండి. జీవము గల రాజు గుర్తించాడండి. జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తున్నావు దానియేలు, నాకు తెలుసు, కానీ అందరు తెలుసుకోవాలిగా. హల్లెలూయా. దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో పరీక్షలు ఎందుకు పెడతాడంటే నిన్ను బట్టి దేవునికి మహిమ తీసుకురావడానికి. హల్లెలూయా. నీ ద్వారా అనేక మంది మహిమలోనికి రావడానికి, నిన్ను బట్టి అనేక మంది మార్పులోనికి రావడానికి కొన్నిసార్లు దేవుడు నిన్ను ఇటువంటి పరిస్థితులు గుండా తీసుకువెళ్తాడు. జీవము గల దేవుని సేవకుడైన దానియేలు నిత్యము, ఆ మాట ఎంత చక్కగా ఉందండి. దానియేలు గురించి ఒక రాజు ఇస్తున్న సాక్ష్యం, స్టేట్మెంట్ అని తెలిసిన, నిత్యము. ఈరోజు నువ్వు నిత్యము సేవించగలుగుతున్నావా? గుండెల్లో ప్రశ్నించుకోండి. నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా అడిగిన. అందుకు దానియేలు ఏమంటున్నాడు? పనికి మాలినోడా, నన్ను లోపలేసింది కాక దుష్టుడా, దుర్మార్గుడా, అసలు నీలాంటి నీచి బుద్ధి నేనేంటో తెలీదా నీకు? మనమైతే అలాగే మాట్లాడతాం. అందుకే చెప్తున్నాను, ఇతరులను అర్థం చేసుకోకుండా మాట్లాడతాం. అర్థమైందా? మందిరంలోకి వచ్చి ఒక ఆమె ప్రార్థన చేస్తుంది. దైవజనుడు ఆమెను అర్థం చేసుకోలేక పొద్దున తాగొచ్చావమ్మా అన్నాడు. ఆమె అంటుంది, అది కాదు నా ఏలినవాడా, నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే మానవ స్వభావం అది. వెంటనే దానియేలు అంటున్నాడు, రాజు చిరకాలము జీవించునుగాక. హాని చేసిన వాడైనా సరే, శత్రువునైనా దానియేలు ఏమని పిలవగలుగుతున్నాడు? చిరకాలం జీవించు. ఇది దేవుని ప్రేమ అండి. దేవుని సన్నిధి మోసుకుని వెళ్ళేవారు ఎవరికి హాని చెయ్యరు. ఇదే నిజమైన దేవుని సన్నిధి. బాగా గుర్తుపెట్టుకోండి. నేను ముందే చెప్పాను,
నిజమైన దేవుని సన్నిధిని మోసుకుని వెళ్ళేవారు ఎవరికి హాని చేయరు, హాని తలపెట్టరు. కానీ సాతాను సన్నిధిని మోసుకుని వెళ్ళేవారు ఇందులో తేలిపోతారు. వారు హత్యలు చేస్తారు, మానభంగాలు చేస్తారు, దుర్నీతి చేస్తారు, అపవిత్రమైన కార్యాలు చేస్తారు, ఎంతకైనా తెగిస్తారు దేవుని పేరట. దాన్ని బట్టి వారు నిశ్చయముగా దెయ్యం యొక్క సన్నిధిని మోసుకుని వెళుతున్నారు. అందుకే వారు దుర్భాషలు ఆడతారు, కొట్లాడతారు. దుర్భాషలు ఆడేవారు, కొట్లాడేవారు, ఇతరులను హింసించేవారు, గాయపరిచేవారు, ఇతరుల మీద గొడవలకు వెళ్ళేవారు ఖచ్చితంగా దయ్యం వారిలో పనిచేస్తుంది. నిజమైన దేవుని సన్నిధిని అనుభవించేవారు సాత్వికులు, దీన మనస్సు కలిగిన వారు, తగ్గింపు కలిగిన వారు, ఎవరినైనా ప్రేమించగలిగిన వారు, క్షమించే మనస్సు కలిగిన వారు. హల్లెలూయా. ఓర్పు వారి జీవితంలో పనిచేస్తుంది. దానియేలు ఓర్పు కలిగిన వాడు. అంటున్నాడు, గడిచిన రాత్రి దేవుడు నా దగ్గరికి ఏం పంపించాడు? చదవండి ఆ మాటను. చదవండి త్వరగా చదవండి. అది నేను నా దేవుని దృష్టికి ఎలా కనబడ్డాడంట? మరి నిజంగా ఈ రోజున భక్తి చేస్తున్నావే, ప్రార్థనకి వెళ్తున్నావే, బైబిల్ చదువుతున్నావే, పాటలు పాడుతున్నావే, పరిచయం చేస్తున్నావే, అన్ని చేస్తున్నావు. నిజంగా నీ మనస్సు, నీ దృష్టి, నీ యొక్క ఆత్మ, నీ ప్రాణం, నీ దేహం దేవుని దృష్టికి అనుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా? ఒకప్పుడు దేవుని మందిరానికి రావడం, ఒకప్పుడు మానేయడం, ఒకప్పుడు ప్రార్థన చేయడం, ఒకప్పుడు మానేయడం, ఒకప్పుడు లోకంలో కలిసిపోవడం, ఒకప్పుడు సీరియల్ చూడడం, ఒకప్పుడు సినిమాలు చూడడం, ఒకప్పుడు రీల్స్ చూడడం, వ్యర్థమైన కార్యక్రమాలన్నీ చేయడం నిజంగా దేవుని సన్నిధిని అనుభవించేవారు చేసే పనేనది? నువ్వు ఒకవేళ సెల్ ఫోన్లో నువ్వు రీల్స్ చూస్తున్నావు అంటే నువ్వు పాపం చేయకపోయినా వారి పాపంలో నువ్వు పాలు పొందుతున్నావు. ఇతరులు చేసిన పనికిమాల రీల్స్ నువ్వు చూసి సంతోషించి నవ్వుకుంటున్నావు అని అంటే నువ్వు వాటి యందు ఆనందిస్తున్నావు. ఆమేను. దేనికి ఆమె? నువ్వు వాటి యందు ఆనందించకూడదు. యెహోవా యందు, ఆయన కార్యముల యందు, ఆయన వాక్యమునందు, ఆయన సన్నిధినందు, ఆయన కృపలో నిలిచిన నీవు ప్రభువునందు ఆనందించగలిగితే దేవుడు నీకు స్వాస్థ్యముగా దేన్నైనా ఇవ్వగలుగుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పు గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. దేనినైనా స్వాస్థ్యముగా ఇస్తాడు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, నేను దాన్ని మీకు ఇస్తానని ప్రభు చెప్పారు. నువ్వు అడిగి పొందుకోవడం చేత కావడం లేదు ఈరోజు. ఆయన సన్నిధి మోసుకొని వెళ్ళడం చేత కావడం లేదు ఈరోజు. దానియేలు అంటున్నాడు, నేను ఆయన దృష్టిలో నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన నా కొరకు ఏం పంపించాడు? దూతను పంపించాడు. ఒక్క దూత బలం ఎంతో తెలుసా మీకు? తెలుసా? దేవుడు దేవదూతల్ని ప్రొటెక్షన్కి పంపిస్తున్నాడు. ఒక్క దేవదూత బలం ఎంతో తెలుసా? అబ్బా, మీకు బాగా తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అట్లా ఉండాలి. వాక్యంలో ఎదిగిన వారుగా ఉండాలి, పట్టు కలిగిన వారుగా ఉండాలి, చెప్పక ముందే తీసి చదవగలిగిన వారుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అటువంటి విశ్వాసాలు అంటే నాకు చాలా ఇష్టం. చురుకుగా చలాకీగా ఉండేవారు. ఒక్క దేవదూత నీ పక్షం నిలబడితే ఒక్క రాత్రిలో 184,000 మందిని చంపేసింది. అంత ప్రొటెక్షన్ దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చాడు. ఏమి చూసి ఇచ్చాడు నీకు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీలో నిర్దోషత్వం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ మనస్సాక్షి నీ మీద నారస్థాపన చేయకూడదు. బయటోడు వేలు చూపించి తర్వాత సంగతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ యొక్క హృదయం, నీ మనస్సు, నీ మైండ్, నీ ఆత్మ నీ మీద నేరస్థాపన చేయకుండా చూసుకో. రే, నువ్వు ఇలా చేయొచ్చా? అసలు నీలాంటి వాడు ఇలా మాట్లాడచ్చా? నువ్వు ఇక్కడ నిలబడచ్చా అని దేవుని ఆత్మ నేను గద్దించే విధంగా నీ ప్రవర్తన ఉండకూడదు. నీ వెంటనే స్పర్శ కలిగి, చూడండి, షుగర్ వచ్చిన వాళ్ళకి కాలంతా కూడా షుగర్ వచ్చేసింది అనుకో, వాళ్ళకి చీమలు కొడుతున్నా, చీమలు ఎక్కుతున్నా స్పర్శ ఉండదు. అదే ఆరోగ్యం గలవానికి చిన్న చీమ పాకుతున్నా, చిన్న పురుగు పాకుతున్నా స్పర్శ ఉంటుంది. చాలామంది జీవితంలో, ఆత్మీయ జీవితంలో స్పర్శ లేని వారుగా ఉన్నారు. అది బాధ.
ఎటు పోతున్నారో, ఎక్కడికి వెళుతున్నారో, ఏం చేస్తున్నారో, ఎవరితో ఉంటున్నారో, ఏ స్థలం ముందు నిలబడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో, ఏం చేస్తున్నారో అర్థము కాని అగమ్య గోచరములో ఉండి ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు చాలామంది. ఈరోజు నువ్వు గుర్తించగలిగితే ధన్యుడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దానియేలు ప్రార్థనాపరుడు గనుక దేవుడు తన దూతను పంపించి ఏం మూపించాడు? సింహాల నోళ్లను మూపించాడు. సింహాల నోళ్ళు మూపించాడు. దానియేలు జీవితంలో నిజంగా సింహాలు వచ్చాయి. పౌలు జీవితంలో అంటాడు, ప్రభువు నా ప్రక్కనను నిలిచి సింహముల నోట నుండి నన్ను తప్పించాడని అంటాడు పౌలు గారు కూడా. అంటే పౌలు గారి జీవితంలో కూడా నిజంగా ఫిజికల్గా సింహాలు వచ్చాయా? అంటే సింహం లాంటి అధికారం కలిగిన మనుషులు, సింహాలు లాంటి వ్యక్తులు ఈ రోజున సమాజంలో మనకు ఎదురవుతారు. ఇటువంటి వ్యక్తులు నిన్ను చంపేస్తాం, నిన్ను లేపేస్తాం, నిన్ను పొడి చేస్తాం, నీ కుటుంబాన్ని తీసేస్తాం అని అంటారు. నన్ను కూడా సేవలో ఎంతో మంది అన్నారు, నువ్వు ఇక్కడ కనుక సేవ చేస్తే నేను లేపేస్తామన్నారు నన్ను. ఈరోజు వాళ్ళే లేరు. హల్లెలూయా, హల్లెలూయా. నీ సంగతి తేలుస్తామన్నారు. వారి కుటుంబంలో వారు తేల్చుకోలేని పరిస్థితులు దేవుడు ఏర్పాటు చేశాడు. నిజముగా దేవుని సన్నిధి మోసుకుని వెళితే, ఆ రోజు నేను చెప్పిన మాట ఇదే, మీ హోసన్న వాళ్ళకి తలపొగరు ఎక్కువండి అన్నాడు ఆయన. పెద్ద ఆయన, కమ్యూనిస్ట్ పార్టీ అతను, లీడర్ ఆయన. అని అంటే నేను అన్నాను, తలపొగరు కాదండి, మా ఆత్మీయ సేవకులు మాకు నేర్పించిన విధానం ఇది. మేము చావుకు తెగించే వచ్చాం, మేము ప్రాంతం నుంచి వెళ్ళాం, మీరు ఏం చేసినా సరే పర్లేదండి. అయితే ఈ అంతు తెలుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో సవాళ్ళు నా జీవితంలో ఎదుర్కొన్నవి చాలా ఉన్నాయి, ఎన్నెన్నో సవాళ్ళు. అవన్నీ చెప్తే సమయం సరిపోదు. అన్ని సవాళ్ళ మధ్యలో దేవుడు ఆ పరిచర్యను నిలిపాడు. హల్లెలూయా, హల్లెలూయా. మేము కొన్న స్థలం ఒక పూజారి స్థలం. ఆయన గుడి కట్టాలనుకున్నాడు, అదే స్థలంలో మేము చర్చి కట్టాం, అంతే తేడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది కూడా బాపట్లలో మెయిన్ పూజారి రామాంజనేయులని, ఆయన మెయిన్ పూజారి అక్కడ గుడిలో. ఆ గుడి స్థలం మేము కొన్నది. ఇప్పటికీ మా డాక్యుమెంట్స్ మీద ఆయన పేరు, ఆయన సంతకాలు ఉంటాయి. హల్లెలూయా. ఎన్నెన్ని అద్భుతాలు ప్రభు చేశాడు, ఎన్నెన్ని కార్యాలు చేశాడో. దేవుని సన్నిధి నువ్వు మోసుకుని వెళితే అబ్రహాము వల్ల నువ్వు చెప్తావు, ఇదిగో నా దూత నీకు ముందుగా వస్తుంది, వెళ్ళు, ఆ కార్యం అయిపోద్ది, వెళ్ళు, ఆ పని అయిపోద్ది, వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు. నేను ఆరాధిస్తున్న దేవుడు తన సన్నిధి, తన దూత నీతో కూడా పంపుతాడు, వెళ్ళు అని చెప్పగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ చాలామంది విచిత్రమైన సంగతి అని చెప్పున, యోనా వలే ఉన్నారు. ఎలా ఉన్నారు? యోనా ఇటు వెళ్ళమంటే ఇటు వెళ్ళిపోతున్నాడు. యోనా దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాడు. దేవుని సన్నిధిలో నిలబడవలసిన వాడు చెప్తాడు వాళ్ళ అడ్రస్. నువ్వు ఎవరివయ్యా, ఎవరి వాడివి, ఎక్కడి వాడివి, ఎందుకు వచ్చావు, నీ ఊరేంటి, నీ పేరేంటి, నీ వ్యాపారం ఏంటి చెప్పు అనంటే, నేను సర్వోన్నతుడైన దేవుని సేవకుడును, ఆయన సన్నిధి నుండి పారిపోతున్నా. ఈ అడ్రస్ బాగా చెప్పాడు. మీరు చదవండి ఆ అధ్యాయంలో, యోనా మొదటి గ్రంథంలో 10వ వచనం ఒకసారి చదవండి, 1:10. అదిగో ఎక్కడి నుంచి పారిపోతున్నాడంట? దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాడు. అందరూ దేవుని సన్నిధి కోరుకొని పరిగెత్తుకొస్తుంటే ఇది రివర్స్ సేవకుడు. అర్థమవుతుందా? గొప్ప సేవ చేయవలసిన వాడు దేవుని సన్నిధిని పారిపోతున్నాడు. కారణం ఏంటంటే ఆ ప్రజలు రక్షించబడ్డం, నినివే ప్రజలు రక్షించబడ్డం ఇతనికి ఇష్టం లేదు. వాళ్ళు మారు మనసు పొందడం ఈయనకి ఇష్టం లేదు. అంతటా అందరూ మారు మనసు పొంది రక్షించబడాలి. నేను ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాడు. అడ్రస్ బాగా చెప్పాడు. మరి తర్వాత అధ్యాయంలో చదువుకున్న వచనాల్లో, అప్పుడు మరి ఏం చేయాలంటే నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. సింపుల్గా చెప్పాడు. ఇదంతా నన్ను బట్టే వచ్చింది. ఈ శోధన
ఈ సమస్య, ఉపద్రవం, ఈ పెనుగాలి ఇదంతా నన్ను బట్టే వచ్చింది. నాకు తెలుసు. నిజంగా చెప్పనా, దేవుని సన్నిధికి వ్యతిరేకంగా వెళ్ళే వాళ్ళకి అంతరాత్మకు తెలుసు నన్ను బట్టి ఇదంతా జరుగుతుందని. కానీ వాళ్ళు ఒప్పుకోరు. అవిధేయుడు ఎక్కడ ఉంటాడో వారిని బట్టి ఆ ఇంటి వారికి శ్రమ. అవిధేయుడు ఎక్కడ ఉంటాడో ఆ సంఘమునకు శ్రమ. సంఘములో ఆత్మీయ బిడ్డలు ఎలా ఉండాలంటే పూర్తిగా లోబడాలి. పౌలు అంటాడు, దెస్సలోనిక సంఘముస్తుల గురించి అంటాడు, మాసిదోనియ సంఘస్థుల గురించి అంటాడు, మొదట వారు ప్రభువుకును, తర్వాత ప్రభు కృప వలన మాకును మిమ్మల్ని మీరే అప్పగించుకున్నారు. దేవునికి పూర్తిగా అప్పగించుకున్న బిడ్డలుగా ఉండాలి. సేవకులకు అప్పగించుకున్న వారుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు కొంచెం తేలికైందిలండి పరిచర్య. నేను వెళ్ళిన హోసన్నా మినిస్ట్రీకి వెళ్ళిన ప్రారంభంలో దైవజనులు మమ్మల్ని పరీక్షించిన పరీక్షలు సామాన్యమైనవి కావు. మాటల్లో వర్ణించలేము. చాలా రోజులు ఆకలితో ఉన్నాం, నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాం. వాస్తవం చెప్పాలంటే రాత్రి కూడా నాకు నిద్ర లేదు. బస్ ప్రయాణం నాకు పడదు, అయినా బస్సు ఎక్కిన కాంచి కడుపులో తిప్పుతుంది వాంతులు. కిటికీ ఓపెన్ చేస్తే చల్లటి గాలి ఇసురు కొడతా ఉంది, తలకాయ నొప్పి కడుపులో తిప్పుతూ ఉంది. అయినా కానీ సరే పడుకుందాం, కళ్ళు మూసుకొని ఎత్తెత్తి కొడతా ఉంది ఆ బస్సు. ఉయ్యాల జంపాలు అయిపోయింది నా రాత్రి అంతా బ్రతుకు. హల్లెలూయా. ఇంటికి వచ్చాక అక్క పడుకోరా అంది. ఆ పడుకున్నది లేదులే, దేవుని పని ఉందని చెప్పి కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక కార్యం ముందున్నప్పుడు మనకు నిద్ర పట్టకూడదు. అర్థమైందండి? పాపం చేసేవాడికి పాపం చేసేంత వరకు నిద్ర పట్టదు. తాగుబోతుకి తాగేంత వరకు నిద్ర పట్టదు. వాడు నిద్రపోడు, పక్కన నిద్రపోనేవాడు. గోల్ చేసేవాడు వాడు నిద్రపోడు, పక్కనోడిని నిద్రపోనొకడు లేపి మరీ గోల చేస్తుంటాడు. అర్థమవుతుందా? అలాగే దేవుని సన్నిధిని అనుభవించే నీవు దేవుని సన్నిధిని అనుభవించాలి, ఇతరులు కూడా అనుభవించేటట్లు చేయాలి. కానీ ఇక్కడ యోనా ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధి నుండి పారిపోతున్నందువలన భయంకరమైన పెను తుఫాను, సముద్రం అంతా అలజడి, అల్లకల్లోలం. సముద్రానికి నెమ్మది లేదు. చూసారా? ఒకటి, సృష్టికి నెమ్మది లేదు. రెండు, వాడకు నెమ్మది లేదు. మూడు, తనతో ఉన్న వ్యక్తులకు కూడా నెమ్మది లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే చేపకు కూడా టెన్షనే. ఎందుకంటే ఈ దైవజనుని మింగాలి, సురక్షితంగా ఒడ్డుకు చేర్చాలి. దేవుని ఆజ్ఞ, చేపకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. సృష్టి లోబడుతుంది, కానీ ఎవరు లోబట్టలేదు? మనిషి లోబట్టలేదు. సృష్టి దేవుని ఆయుధం. సృష్టి దేవుని ఆయుధం. దేవుడు సృష్టికి ఆజ్ఞాపిస్తే మనుష్యుడు క్షణమైనా బ్రతకలేడు. కరోనా వస్తే ఎంతమంది వెళ్ళిపోయారండి? చాలామంది వెళ్ళిపోయారు. దానికంటే భయంకరమైన వైరస్లు వస్తున్నాయి. అర్థమవుతుందా? ముందున్న రోజులు క్షేమకరమైనవి కావు. అసలు ఈ సంవత్సరమే క్షేమకరమైనది కాదు. కానీ ఈ సంవత్సరం క్షేమకరంగా కాపాడగలిగిన వ్యక్తులు ఎవరంటే ఆయన సన్నిధిలో దాగి ఉన్నవారు. హల్లెలూయా. ఆయన చేతి నీడలో దాచబడిన వారు. హల్లెలూయా. కనుక ఈ సంవత్సరం ఎదుర్కొనబోయే ప్రతి సమస్యలను జయించాలి అంటే నువ్వు దేవుని సన్నిధిని మోసుకుని వెళుతూ, దేవుని సన్నిధిని కాపాడుకుంటూ, దేవుని సన్నిధిలో జీవించుచున్న వ్యక్తివై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధి నుండి పారిపోతున్నట్లయితే నిన్ను బట్టి, ఈ ఒక్క విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి, నిన్ను బట్టి నీ ఇంట్లో సాతాను విజృంభిస్తాడు. నిన్ను బట్టి నీ ఇంట్లో పిల్లలు గందరగోళం అవుతూ ఉంటారు. నిన్ను బట్టి నీ ఇంట్లో నీ వ్యాపారం, నీ బిజినెస్ దెబ్బతింటుంది. ఏ వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తాడో, ఏ వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా నడుస్తాడో ఆ వ్యక్తిని బట్టి ఆ ఇంట్లో గొప్ప శోధన. ఆ వ్యక్తి పశ్చాత్తాపడే వరకు ఆ సమస్య వారిని విడిచిపెట్టి పోదు. అటువంటి వ్యక్తులు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? మీకు తెలిసి మీరు వారి కొరకు రేయింబగళ్ళు ప్రార్థన చేయండి. రేయింబగళ్ళు కన్నీరు కార్చండి ప్రభు సన్నిధిలో. అయ్యా, నా కుమారుని బట్టి ఇదిగో నా కుటుంబం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. ఇదిగో నా కుమార్తెను బట్టి నా కుటుంబం తల ఎత్తుకోలేని పరిస్థితి అయిపోతుంది.
కరుణించమని నువ్వు కన్నీరు విడిచి కరుణ కలిగిన దేవుని పాదాలు పట్టుకునితే ఆ కరుణ కనికరం గల దేవుడు నీ బిడ్డ హృదయాన్ని మారుస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు నీ కుటుంబంలో మహా ఆనందం, సంతోషం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తున్నాను. ఒకే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి అంటాడు, ఇదిగో మీరు ఎవరిని ఆరాధిస్తారో ఆరాధించండి, ఎవరిని సేవిస్తారో సేవించండి, మీ ఇష్టం, మీకు వదిలేశా, ఎంతవరకు మిమ్మల్ని నడిపించా, మీతో ఉన్నా, కానీ ఇది నా నిర్ణయం. ఏంటి నా నిర్ణయం? నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించదు. మీరు మీ ఇష్టం, మీ పితరులు సేవించిన దేవతలను ఆరాధిస్తారో, నది అత్తరిని ఆరాధన చేసినటువంటి దూతలను దేవతలను ఆరాధిస్తారో మీ ఇష్టం, కానీ నేను నా ఇంటివారు. ఈ నిర్ణయం ఎంత బాగుందండి. ఒకవేళ నీ ఇంటివారు రక్షించబడకపోతే నీ మటుకు నేను నా గుండెల మీద చేయి వేసుకొని, ప్రభువా నా మటుకు నేను, నా బ్రతుకు వరకు నేను నీ ఎదుట నేను జీవిస్తానయ్యా, బ్రతికినంత కాలం నిన్నే ఆరాధిస్తాను, బ్రతికినంత కాలం నిన్నే సేవిస్తాను, నా పూర్ణ శరీరమును నీకు సమర్పిస్తాను. పౌలు అంటాడు, నా బ్రతుకు మూలంగాని సరే, నా చావు మూలంగాని సరే, నా దేహమందు నీ నామం గణపరచబడాలి. ప్రభు అంటాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించు వారు వారే తృణీకారమందుదురు. కనుక నీవు దేవుని గణపరుస్తున్నావా నీ బాహ్యమందు? దేవుని గణపరుస్తున్నావా నీ అంతరంగమందు? దేవుని గణపరుస్తున్నావా నీ హృదయమందు? దేవుని గణపరుస్తున్నావా నీ చేతులతో? దేవుని గణపరుస్తున్నావా నీ దేవుడిచ్చిన టాలెంట్స్తో? అటు కృప దేవుడిని కనిగ్రహించి మిమ్మల్ని బలపరిచి నడిపించునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుని. అందరూ మోకరించి, అందరూ ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రభు సన్నిధిలో ప్రభు హస్తాలకు అప్పగించుకొని, దేవా నాతో ఇంతవరకు నువ్వు మాట్లాడుతూ వచ్చావు, నా జీవితాన్ని బలపరిచిన గొప్ప దేవుడవు నాయనా, నాపై కృప చూపిన దేవుడవయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, నన్ను ఆశీర్వదించిన దేవుడవయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామని అందరూ స్వరమెత్తి మనసారా హృదయపూర్వకముగా ప్రభు చేతులకు అప్పగించుకొని అందరం ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు స్వరమెత్తి ప్రార్థన చేయాలి. ప్రభువా నాతో ఇంతవరకు నువ్వు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. నీ సన్నిధిని నేను మోసుకుని వెళ్ళే వ్యక్తిగా ఉండాలి ప్రభువా. ఎక్కడికి వెళ్ళినా ఏ స్థలమందు నిలిచినా నా ద్వారా నీ నామం గణపరచబడాలయ్యా, నా ద్వారా నీ నామం స్తుతించబడాలయ్యా, నా ద్వారా నీ నామం ఉన్నతపరచబడాలి ప్రభువా అని అందరూ స్వరమెత్తి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు చేయాలి, ప్రార్థన చేయాలి. స్వరమెత్తి